తెలంగాణ రాజకీయాలు హాట్ గా మారాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించడమే విశేషం. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు పెట్టారు. రేవంత్ రెడ్డి పాలనపై ధ్వజమెత్తారు. అదే సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వాన్ని మాత్రం ప్రశంసించారు. రైతులకు అందిస్తున్న సాగునీరు పథకాలపై ఏపీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. తెలంగాణలో తాగునీటి సమస్య, సాగునీరు లేక రైతులు పడుతున్న కష్టాలపై కాంగ్రెస్ సర్కార్ను కేటీఆర్ నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పెరిగిందని కూడా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఢిల్లీలో అభినందించారు. ఎల్నినో వంటి కరువు పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం పట్టిసీమ నుంచి నీళ్లు అందిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు పనితీరును ప్రశంసించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ ఇలాంటి మంచి పనులు జరిగాయని గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను కూటమి సర్కార్ సాధిస్తోందని కేటీఆర్ కొనియాడారు. తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కన్నెపల్లి వద్ద రోజుకు 3 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని కేటీఆర్ సూచించారు. రోజుకు 28 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల ఎకరాల్లో ధాన్యం పండేదని, బీఆర్ఎస్ అధికారం దిగిపోయే నాటికి తెలంగాణలో 1.5 ఎకరాలలో ధాన్యం పండిందని కేటీఆర్ వివరించారు. గతంలో రాష్ట్ర ఆదాయం 4,000 కోట్ల రూపాయలుగా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అది 18,500 కోట్లకు చేరిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆదాయం పెరిగిందని, ఆస్తులు కూడా పెరిగాయని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర అప్పు కూడా పెరిగింది, ఒప్పుకుంటామన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అప్పులు మాత్రమే పెరిగాయి తప్ప ఆస్తులు పెరగలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.